చూస్తున్నాం. అమరావతికి తలమానికంగా ఉన్న ఐఆర్ఆర్ ప్రతిపాదనపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. తాడేపల్లి, మంగళగిరితో పాటు పలు ప్రాంతాలు ఐఆర్ఆర్ లోపలికి తెస్తూ ప్రతిపాదన తీసుకొచ్చారు. సుమారు 97.5 కిలోమీటర్ల పొడవుతో ఐఆర్ఆర్ నిర్మించే అవకాశం ఉంది. విజయవాడ తూర్పు బైపాస్ కి ఎడంగా కనీసం 20 కిలోమీటర్ల దూరం నుంచి ఐఆర్ఆర్ వెళ్లేలా అలైన్మెంట్ సిద్ధం చేయనుంది. ఇందుకు సంబంధించి భూసేకరణ విధానంలోనూ మార్పుల దిశగా యోచిస్తోంది. గత టీడీపీ హయాంలో సుమారు 180 కిలోమీటర్ల అమరావతి ఓఆర్ఆర్తో పాటు సుమారు 97.5 కిలోమీటర్ల పొడవైన ఐఆర్ఆర్ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అమరావతి, విజయవాడ చుట్టూ తాడేపల్లి, మంగళగిరిలతో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలోని పలు గ్రామాలు ఐఆర్ఆర్ లోపలికి వచ్చేలా ప్లాన్స్ సిద్ధం చేశారు. ఆ తర్వాత ఈ అంశాలకు బ్రేక్ పడింది. భవిష్యత్తులో అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాలు, మంగళగిరి, తాడేపల్లి పట్టణాలు కలిసిపోయి మహానగరంగా అభివృద్ధి చెందే అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇక అమరావతి, విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలు వేగంగా అభివృద్ధి బాటను సాగుతుండటంతో భవిష్యత్తు అవసరాలకు ఐఆర్ఆర్ అవసరమేనని యోచిస్తున్నారు. అమరావతి, విజయవాడ చుట్టూ 8 లేన్ల ప్రధాన రహదారి, 4 లేన్ల సర్వీస్ రోడ్డుతో ఐఆర్ఆర్ నిర్మించేందుకు 3 అలైన్మెంట్లు గతంలో సిద్ధం చేశారు. ఫుట్పాత్తో పాటు సైకిల్ ట్రాక్ను కూడా ప్లాన్ చేశారు. వీటిల్లో 6,878 కోట్లు అంచనా వేయనున్న రెండో ప్రతిపాదనను దాదాపుగా ఖరారు చేశారు. ప్రాజెక్టును ఫేజ్ 1, ఫేజ్ 2గా విభజించి అంచనాలుగా రూపొందించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మరోసారి ఐఆర్ఆర్పై దృష్టి సారించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శివ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉంది. ఇన్నర్ రింగ్ రోడ్డుపై ప్రభుత్వం సిఆర్డీ అధికారులు దృష్టికి సారించారు. సుమారు 97.5 కిలోమీటర్ల పొడవున ఐఆర్ఆర్ నిర్మించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అమరావతి అభివృద్ధిపై ప్రభుత్వం ఇప్పటికే కీలకమైన ప్రాజెక్టుల నిర్మాణం కోసం శతవేగంగా దర్యాప్తు చేస్తా ఉంది. నగరానికి తలమానికంగా ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణ అంశంపై కూడా దృష్టి సారించింది. విజయవాడ తూర్పు బైపాస్ కి ఎడంగా కనీసం 20 కిలోమీటర్ల దూరం నుంచి ఐఆర్ఆర్ వెళ్లేలా అలైన్మెంట్ సిద్ధం చేయాలని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసి ఇందుకు సంబంధించిన భూసేకరణ విధానంలో అంటే గతంలో చేసిన దానికంటే కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. గత అంటే 2014-19 టీడీపీ ప్రభుత్వ హయాంలో 180 కిలోమీటర్ల అమరావతి ఔటర్ రింగ్ రోడ్ తో పాటు దాదాపుగా 97.5 కిలోమీటర్ల పొడవైన ఇన్నర్ రింగ్ రోడ్ ప్రతిపాదనని అప్పట్లో సిద్ధం చేశారు. అమరావతి, విజయవాడ చుట్టూ తాడేపల్లి, మంగళగిరితో పాటు ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో పలు గ్రామాలని ఐఆర్ఆర్ కింద తీసుకొచ్చేందుకు అప్పట్లో ప్లాన్ సిద్ధం చేశారు. తర్వాత ప్రభుత్వం మారడంతో కూడా ఆ ప్లాన్ కి బ్రేక్ పడింది. తాజాగా అమరావతి, విజయవాడ, గుంటూరు నగరాలు, మంగళగిరి పట్టణాలు పూర్తి స్థాయిలో కలిసిపోయాయి కాబట్టి మహానగరంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఇక దీనికి ఐఆర్ఆర్ వినియోగించాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తా ఉంది. అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో ఒక మహానగరంగా తయారు చేసేందుకు ప్రయాణికులు సిద్ధం చేస్తున్నారు. అయితే విజయవాడ చుట్టూ 8 వరుసల ప్రధాన రహదారి, 4 వరుసల సర్వీస్ రోడ్డుతో ఇన్నర్ రోడ్డు నిర్మించేందుకు పూర్తి స్థాయిలో కూడా అధికారులు అయితే ప్రయత్నాలు చేస్తున్నారు. 3 అలైన్మెంట్లతో గతంలో తయారు చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించి అదే ప్రణాళికని సిద్ధం చేయాలని చెప్పి కూడా అధికారులు అంచనా వేస్తున్నట్టు తెలుస్తాం. దాదాపుగా 6,878 కోట్ల రూపాయల వ్యయంతో ఈ ప్రతిపాదన దాదాపుగా ఖరారు చేశారు. ఫేజ్ 1, ఫేజ్ 2 2 ప్రాజెక్టుల కింద కూడా దీన్ని పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తాం. ఇప్పటికే అమరావతి నిర్మాణం కోసం కేంద్రం భారీ స్థాయిలో కూడా చేయూతనిచ్చిన నేపథ్యంలో ఇక అమరావతిని శరవేగంగా దర్యాప్తు అభివృద్ధి చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తా ఉంది. ప్రియా. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.